అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ముసుగులో ముద్దులాట. రచయిత విరించి గారు. ఇక కథలోకి వెళితే, నిన్న రాత్రి స్వాతిని గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కించి ఇంటికొచ్చినప్పటి నుంచి రమేష్కి ఏమీ తోచటం లేదు. ఇల్లంతా బోసిపోయినట్లుంది. గలగలా మాట్లాడుతూ కిలకిలా నవ్వుతూ బిరబిర ప్రవహించే గోదారిలా ఎప్పుడూ హుషారుగా ఉండే స్వాతి ఎడబాటు ఒక్క రోజులోనే భరించలేనిదిగా ఉంది. పెళ్ళైన ఏడాదిలో స్వాతి పుట్టింటికి వెళ్ళడం ఇది రెండోసారి. మొదటిసారి సంక్రాంతికి తనే తీసుకెళ్ళాడు. ఈసారి లీవు దొరక్క స్వాతి ఫ్రెండు మ్యారేజ్కి వెళ్ళి తీరాలంటే ఒక్కదాన్ని ట్రైన్ ఎక్కించాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో ఉన్నంతసేపు స్వాతి చెంగు పట్టుకొని తిరిగే రమేష్కు పిచ్చి పట్టినట్లుగా ఉంది. ఈ 4-5 రోజుల ఎడబాటు గ్రహపాటులా ఉందనుకున్నాడు. ఆఫీసులో కూడా స్వాతి ధ్యాసే. పని చేయబుద్ధి కావడం లేదు. మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్ చేసి బయటకు వస్తుంటే ఫోన్ రింగ్ అయ్యింది. ఏదో తెలియని నెంబరు. ఆన్ చేసి హలో అన్నాడు. హలో హ్యాన్సమ్. అవతల నుంచి ఓ కోకిల స్వరం. ఆ కంఠ మాధుర్యానికి ముగ్ధుడయ్యాడు. హలో, ఎవరు మీరు అన్నాడు గొంతు పెగల్చుకొని. మీ అభిమానిని. నాకు అభిమానా? నేనేమైనా సెలబ్రిటీనా? మీరెవరు? సరిగా చెప్పండి. అపరిచిత. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడి నుంచే. ఎవరు కావాలి మీకు? మీరే మహానుభావా. వేరే వాళ్ళ కోసం ఎందుకు ఫోన్ చేస్తాను? కిసుక్కున నవ్వింది అపరిచిత. ఏమిటి విషయం? మీ డ్రెస్ సెన్సు చాలా బాగుంది మాస్టారు. బిస్కెట్ కలర్ ప్యాంటు పైన స్కై బ్లూ షర్టు, డార్క్ టాన్ షూస్ అదిరింది. రమేష్ తన డ్రెస్ వైపు చూసుకున్నాడు. ఆమె చెప్పింది కరెక్ట్. సో వాట్ అన్నాడు ఏమనాలో తెలియక. ముద్దొస్తున్నారు. ప్లీజ్ సెటప్. సెల్ డిస్కనెక్ట్ చేశాడు. సెల్ మళ్ళీ రింగ్ అయ్యింది. ఆన్ చేయలేదు. ఆఫీస్ అయ్యాక రాత్రి హోటల్లో భోజనం చేసి ఇంటికొచ్చాడు. డ్రెస్ మార్చుకొని హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు రమేష్. ఫోన్ రింగ్ అయ్యింది. స్వాతి కాలింగ్ అని ఉంది. హలో అన్నాడు. ఒక్కరోజుకే స్వాతి డార్లింగ్ కాస్త హలో అయిపోయిందా అంది స్వాతి. అది కాదు స్వాతి, అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియకుండా ఎలా స్వాతి డార్లింగ్ అనమంటావు డియర్ అన్నాడు రమేష్. ఎవరో తెలియడానికి ఎంతమంది ఉన్నారేంటి అంది స్వాతి నిలదీస్తూ. అబ్బే అదేం కాదు. నీ ఫోన్ నుంచి మీ అన్నో అమ్మో నాన్నో చేశారనుకో. అలా అంటే బాగోదు కదా అన్నాడు సంజాయిషిగా. నా ఫోన్ నుంచి నేనే చేస్తాను, మీకే చేస్తాను. ఇంతకీ ఏం చేస్తున్నారు దొరగారు అంది స్వాతి. నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం తోచడం లేదు స్వాతి. నేనొక్కన్నీ పడుకోలేను, నిద్ర పట్టదు. త్వరగా వచ్చేయి స్వాతి ప్లీజ్ అన్నాడు రమేష్ బ్రతిమాలుతూ. రోజు మీరు నిద్రపోరు, నన్ను నిద్రపోనివ్వరు. ఈ 4 రోజులు హాయిగా ముడుచుకొని పడుకోండి అంది స్వాతి జోకొడుతున్నట్లు. నా వల్ల కాదు. వెంటనే నువ్వు వస్తావా? నన్ను ఉద్యోగం వదిలేసి వచ్చేయమంటావా అన్నాడు రమేష్ అసహనంగా. ఏం మొగుడండి బాబు. పెళ్ళాం ఊరెళితే హాయిగా ఎంజాయ్ చెయ్యక రారా అని పీకుతారేంటి? శుద్ధ బుద్ధావతారం అంది స్వాతి గేలి చేస్తూ. నాకేం తెలియదు. నువ్వు రేపు వస్తున్నావు అంతే అన్నాడతను. చూద్దాం. హాయిగా బజ్జోండి. గుడ్ నైట్ స్వాతి. స్వాతి గుడ్ నైట్. గుడ్ నైట్. స్వాతి సెల్ డిస్కనెక్ట్ చేసింది. విరహవేదనతో రమేష్కు ఆ రాత్రి నిద్ర కరువయ్యింది. మర్నాడు ఉదయం ఆఫీస్ దగ్గర మోటార్ సైకిల్ దిగుతుంటే సెల్ రింగ్ అయ్యింది. మళ్ళీ అపరిచిత నెంబరు. సెల్ ఆన్ చేశాడు. గుడ్ మార్నింగ్ ప్రభాస్ అంది అపరిచిత. సారీ రాంగ్ నెంబర్ అన్నాడు విసుగ్గా. సారీ మహేష్ బాబు అంది అపరిచిత కిలకిలా నవ్వుతూ. మహేష్ బాబా? నా పేరు రమేష్ బాబు అన్నాడు రమేష్ అయోమయంగా చూస్తూ. కానీ నా మహేష్ బాబు ప్లస్ నా ప్రభాస్ మీరే కదా స్వామి అంది అపరిచిత. ఇంతకీ మీకేం కావాలి తల్లి అన్నాడు విసుగ్గా. మీ ఫ్యాంటు అంది.
నా ఫ్యాంటా? ఏం మాట్లాడుతున్నారు అన్నాడు రమేష్ ఆశ్చర్యంగా. నిన్ననే కదా మీ డ్రెస్ సెన్స్ బాగుందన్నాను. ఈరోజేమిటి షర్టు ప్యాంటు రెండు డార్క్ కలర్స్ వేశారు? మీ ప్యాంటు విప్పేసి లైట్ కలర్ మ్యాచింగ్ ప్యాంటు వేసుకోండి, లేకపోతే నేను మీ అభిమానినని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అసలు మీరెవరు? ఎందుకు నా వెంట పడుతున్నారు? నేనెవరో చూడాలనుందా? ఓకే, సాయంత్రం సరిగ్గా 5:30కు గాంధీనగరం పార్కుకు రండి, చూడాలని ఉంటేను అంది అపరిచిత. ఓకే, తప్పకుండా వస్తా అని సెల్ డిస్కనెక్ట్ చేశాడు రమేష్. ఈమెవరో, ఎందుకు అభిమానినంటూ ఫోన్లో సతాయిస్తోందో ఈరోజు తేలిపోవాలనుకున్నాడు. సాయంత్రం 5:30 అవగానే ఆఫీస్ నుంచి సరాసరి గాంధీనగరం పార్కుకు వచ్చాడు. టైం 6:30 అయిపోయింది. పార్కులో లైట్లు వెలిగాయి. అపరిచిత రాలేదు. సెల్ తీసి ఆమెకు కాల్ చేద్దామనుకుంటూ ఉంటే సెల్ రింగ్ అయ్యింది. అపరిచిత సెల్ ఆన్ చేశాడు. హలో అన్నాడు. సారీ హృతిక్, ట్రాఫిక్ జామ్లో రాలేకపోయాను. నా కోసం పాపం ఎదురు చూస్తున్నట్లున్నారు. బాగా డిసపాయింట్ అయ్యారా? మరోసారి కలుద్దాం, గుడ్ నైట్ సార్ అని సెల్ డిస్కనెక్ట్ చేసింది రమేష్కు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా. ఉసూరుమంటూ పార్కు బయటకు వచ్చి మోటార్ సైకిలు స్టార్ట్ చేశాడు. దారిలో హోటల్లో డిన్నర్ కానిచ్చి ఇంటికి చేరుకున్నాడు రమేష్. స్వాతి పుట్టింటికి వెళ్ళిందని విరహవేదన పడుతుంటే ఈ అపరిచిత అభిమానినని వెంటపడటం ఏమిటో రమేష్కు అర్థం కావడం లేదు. ఆమె మాట తీరు, నవ్వు బట్టి బాగా చదువుకుందని, ఆత్మవిశ్వాసం గల తెలివైన పిల్ల అని అర్థమవుతోంది. ఇదే స్వాతితో పెళ్లి కాకముందైతే ఎగిరి గంతేసేవాడు. ఇప్పుడు స్వర్గ సుఖాలన్నీ మూటగట్టి అందిస్తున్న అర్ధాంగిని కాదని అడ్వెంచర్స్ చేయడం రమేష్కు ఎంతమాత్రం ఇష్టం లేదు. తనని రోజుకో పేరుతో మహేష్, ప్రభాష్, హృతిక్ అంటూ ముద్దుగా పిలవడం స్వాతి దృష్టిలో పడితే కొంప కొల్లేరైపోతుంది, సంసారం సాగరమైపోతుంది. రమేష్ స్వాతికి ఫోన్ చేశాడు. హాయ్ డార్లింగ్, ఎప్పుడొస్తున్నావు అన్నాడు రమేష్. ఏం, నేను రావట్లేదని బాధగా ఉందా? వచ్చేస్తున్నానని కంగారుగా ఉందా అంది స్వాతి నవ్వుతూ. అదేంటి డియర్, నిన్ను విడిచి ఎలా ఉండగలననుకుంటున్నావు? నువ్వెప్పుడు వస్తావా, ఎప్పుడు నిన్ను ముద్దుల్లో ముంచి కౌగిట్లో బంధిస్తానా అని ఎదురు చూస్తుంటే అన్నాడు ప్రేమగా. ఓకే, రేపు ఉదయం బయలుదేరి ఎల్లుండి ఉదయం గౌతమికి దిగుతున్నాను. మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూస్తానుగా. స్టేషన్కు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోండి అంది స్వాతి. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళి నీకోసం స్టేషన్లో ఎదురు చూస్తూ కూర్చుంటా అన్నాడు. మీరు అంత పని చేయగల సమర్థులే కానీ ఎల్లుండి పొద్దున్నే రండి చాలు. గుడ్ నైట్ అంది స్వాతి. హలో హలో, భోగి నెంబర్ చెప్పు. S9. గుడ్ నైట్. గుడ్ నైట్. అవతల సెల్ డిస్కనెక్ట్ అయ్యింది. బెడ్రూమ్లో కాసేపు టీవీ చూసి ల్యాప్టాప్లో మెయిల్స్, వాట్సాప్లో చాట్స్ చూసుకొని నడుము వాల్చాడు. ఇంతలో సెల్ రింగ్ అయ్యింది. మళ్ళీ అపరిచిత. ఈమెకేం పని లేదనుకున్నాడు. సెల్ ఆన్ చేయగానే హలో డ్రీమ్ బాయ్ అంది. చెప్పు అన్నాడు. సారీ మహేష్ బాబు, ఐ మీన్ రమేష్ బాబు, ఈరోజు అర్జెంటు పని మీద మా ఊరెళ్తున్నా. రేపు రాత్రి గౌతమికి బయలుదేరొస్తా. దయచేసి స్టేషన్కు రాగలరా? మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ తర్వాత మిమ్మల్ని విసిగించను, సరేనా అంది. రమేష్ మాట్లాడలేదు. ఓకే, మౌనం అంగీకార సూచకం. మీరు వస్తున్నారు అంతే. కోచ్ S8 బ్లూ శారీ కట్టుకుంటా, మీరు ఈజీగా గుర్తుపట్టడానికి. ఓకేనా? బై, గుడ్ నైట్ అంది అపరిచిత. రమేష్ సెల్ డిస్కనెక్ట్ చేశాడు. ఈ అపరిచిత గోల ఏమిటో అర్థం కావడం లేదు. పోనీ రైల్వే స్టేషన్కు వెళ్దామా అంటే అదే ట్రైన్కు స్వాతి వస్తానంది. కోచ్లు కూడా S8, S9. పక్కన స్వాతి ఉండగా ఎలా మాట్లాడటం? పోనీ మానేద్దామంటే ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అంటోంది. రమేష్ తలబట్టుకున్నాడు. మర్నాడు అంతా ఆలోచించాడు. ఇద్దరినీ ఒకేసారి ఎలా రిసీవ్ చేసుకోవాలా అని. మరి స్వాతి అడిగితే
అపరిచిత తన క్లాస్మేట్ అని చెబుదాంలే అని డిసైడ్ చేసుకొని రాత్రి పడుకున్నాడు. మర్నాడు ఉదయమే లేచి హడావుడిగా రైల్వే స్టేషన్కు వచ్చాడు. అప్పుడే గౌతమి వస్తోందని అనౌన్స్మెంటు అవుతోంది. ప్లాట్ఫామ్ మీద రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్లతో హడావిడిగా ఉంది. S9 ఆగే చోట నుంచున్నాడు. ఎదురు చూసిన గౌతమి రానే వచ్చి ప్లాట్ఫామ్పై ఆగింది. ఒకేసారి 2 బోగీల మీద చెరో కన్ను వేసి టెన్షన్ మీద ఉన్నాడు రమేష్. జనం ఒక్కొక్కళ్ళు కంపార్ట్మెంట్స్లోంచి దిగుతున్నారు. S9 దాదాపుగా ఖాళీ అయిపోయింది, కానీ స్వాతి దిగలేదు. ఆ పక్క S8లోంచి ఎవరో బ్లూ శారీతో దిగుతున్నారు. ఇటు స్వాతి కనపడలేదని టెన్షన్, అటు ఆ దిగేది అపరిచితేమోనని అనుమానంతో రమేష్ సతమతమవుతున్నాడు. S9 ఖాళీ అయిపోయింది, స్వాతి రాలేదు. గబగబా S8 వైపు నడిచాడు. బ్లూ శారీ ఆమె ఆ పక్కకు తిరిగి ఎవరితోనో మాట్లాడుతోంది. దగ్గరగా వెళ్ళాడు. పలకరిద్దామనుకునే సమయానికి ఆమె వెనక్కు తిరిగింది. ఆమెను చూడగానే రమేష్ తల తిరిగింది. బ్లూ శారీలో స్వాతి. నువ్వు S9లో అన్నాడు తడబడుతూ రమేష్. నేనే పదండి ఇంటికెళ్దాం అంది స్వాతి నవ్వుతూ. రమేష్కు ఏమీ అర్థం కావడం లేదు. అపరిచిత ఏమయ్యిందో తెలియదు. అపరిచిత వస్తానన్న కోచ్లో తాను ధరిస్తానన్న బ్లూ శారీలో స్వాతి. ఇంటికొచ్చి తలుపు తీసి ఇంట్లోకి రాగానే స్వాతిని గట్టిగా కౌగిలించుకొని గాల్లో గిర్రున తిప్పి ముద్దులతో ముంచెత్తాడు. అపరిచితనైనా ఇలాగే తిప్పేవారా అంది స్వాతి నవ్వుతూ. గతుక్కుమన్నాడు రమేష్. అపరిచిత నీకెలా తెలుసు అన్నాడు ఏమనాలో తెలియక. ఆ అపరిచిత నేనే గనుక అంది. ఎలా అన్నాడు ఆశ్చర్యపోతూ. ఎదురింటి శారదతో ఏ రోజుకారోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో ఫోన్లో చెప్పమన్నాను. మా అన్నయ్య సెకండ్ సిమ్ తీసుకొని నేనే వాయిస్ మార్చి మీకు ఫోన్ చేశాను. ఎలా ఉంది? పాపం డిసప్పాయింట్ అయ్యారా అంది స్వాతి గలగలా నవ్వుతూ. నువ్వు బ్రష్ చేసుకొని స్నానానికి బాత్రూంలోకి నడు, నేనేమయ్యానో చెబుతా. ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి అన్నాడు రమేష్. కొత్త బిచ్చగాడు పొద్దెరగడులా ఉంది. ఇప్పుడు కుదరదు, రాత్రి చూద్దాం ఎవరు నెగ్గుతారో అంటూ స్వాతి బాత్రూంలోకెళ్ళి కావాలని లోపల బోల్ట్ వేయడం మర్చిపోయింది స్వాతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.